మిషన్ పాసిబుల్ ఐఏఎస్. Hello aspirants, welcome to Mission Possible IAS Academy. Aspirants, APPSC Group 2 జనరల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఎకానమీ ఈ రెండింటి మీద ఎవరైతే గ్రిప్ సంపాదిస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్లో ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సముద్రయాన్ మిషన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ సముద్రయాన్ మిషన్ న్యూస్లో ఎందుకు వచ్చింది అని అంటే, రీసెంట్గా పార్లమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ వచ్చి ఈ సముద్రయాన్ మిషన్ మీద పార్లమెంట్లో ఉన్న సభ్యులకి అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాని గురించి న్యూస్లో ఇది బాగా వస్తుంది అండ్ దీని గురించి మనం తెలుసుకోవాల్సిందే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి రీసెంట్గా మిషన్స్, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ స్టాటిక్ పార్ట్, ఈ మొత్తం కూడా అందులో టెక్నాలజీ పార్ట్ ఏది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, నెక్స్ట్ దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇదంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ జరుగుతున్నాయి. మీకు గనక మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ అదే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కావాలంటే మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ క్లాస్ చూద్దాం. సో సముద్రయాన్ మిషన్, అసలు సముద్రయాన్ మిషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే, ఎస్పెషల్లీ ఇది ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ మిషన్, మ్యాన్డ్ ఓషన్ మిషన్ అని చెప్పొచ్చు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ ఓషన్ మిషన్. సో ఇది ఎస్పెషల్లీ ఓషన్, డీప్ ఓషన్కి వెళ్ళి అక్కడ శాంపిల్స్ని కలెక్ట్ చేసి శాంపిల్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని, అంటే దాని నుంచి స్టడీ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాన్ని అనాలిసిస్ చేసి అసలు సముద్రం గర్భంలో ఏమున్నాయి, ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, ఎటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, అక్కడ ఉన్న బయోడైవర్సిటీ ఎలా ఉంది, అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ ఎలా ఉంది అనేది ఈ సముద్రయాన్ మిషన్ ద్వారా స్టడీ చేయాలని అనుకుంటున్నాం అన్నమాట. సో ఈ సముద్రయాన్ మిషన్ జనరల్లీ 6000 మీటర్స్ డెప్త్లో దీన్ని ఆ సముద్రయాన్ మత్స్య 6000 సబ్మర్సిబుల్ వెహికల్ ద్వారా అక్కడికి వెళ్ళి 6000 మీటర్స్ డెప్త్ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు 6000 మీటర్సే చూస్ చేసుకున్నారు అని అంటే, మనకి ఎస్పెషల్లీ ఇండియన్ ఓషన్ బెడ్లో ఈ 6000 మీటర్స్ బియాండ్ మనకి ఎకనామికల్లీ వైబుల్ రిసోర్సెస్ అయితే లేవు. సో అందుకని మనం 6000 మీటర్స్ యాజ్ అ మ్యాక్సిమంగా పెట్టుకొని అక్కడి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేద్దామని మనం ప్రయత్నం అయితే చేస్తున్నాం ఈ మిషన్ ద్వారా. సో ఈ సముద్రయాన్ మిషన్ ఎస్పెషల్లీ డీప్ ఓషన్ మిషన్లో భాగంగా ఈ సముద్రయాన్ మిషన్ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ డీప్ ఓషన్ మిషన్ 2022లో దీన్ని ప్రవేశపెట్టారు. సో ఈ డీప్ ఓషన్ మిషన్ బడ్జెట్ ఏంటంటే 4000 crore దీన్ని బడ్జెట్ని తీసుకొచ్చారనమాట. అంటే ఈ డీప్ ఓషన్ మిషన్ ద్వారా ఎస్పెషల్లీ ఎకనామికల్గా ఎటువంటి రిసోర్సెస్ ఉన్నాయి ఈ సముద్రంలో, వాటిని ఎలా మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఈ డీప్ ఓషన్ మిషన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ డీప్ ఓషన్ మిషన్ కనుక లాంచ్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే, అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది మన కంట్రీలో మనం చూస్తాము అండ్ మన లైవ్లీహుడ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సముద్రము అనేక రిసోర్సెస్కి, మినరల్స్కి, వాల్యుబుల్ ఎకోసిస్టమ్కి మనకి అది ఇంపార్టెంట్ సోర్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఫారెస్ట్ అలాగా అడవుల్లోకి వెళ్తే మంచి రకరకాల చెట్లు ఉంటాయి, అదేవిధంగా సముద్రం దానికి 3 రెట్లు మన రిసోర్సెస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఆ సముద్రంలో ఉన్న అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ మనం తీసుకొచ్చి మన టెక్నాలజీలో యూజ్ చేసుకుంటే, ఎస్పెషల్లీ పాలీమెటాలిక్ నాడ్యూల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో క్రిటికల్ మినరల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ డీప్ ఓషన్ మిషన్లో భాగంగా ఈ సముద్రయాన్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సముద్రయాన్ని మనం ఎప్పుడు రియలైజ్ చేయాలనుకుంటున్నామంటే 2026లో దీన్ని రియలైజ్ చేయాలనుకుంటున్నాము. అండ్ 2024 కల్లా దీనిలో 500 మీటర్స్ ట్రయల్స్ అనేది చేయాలనుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఆ మత్స్య 6000 అనే వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని 5000 మీటర్స్ డెప్త్లోకి పంపించి అక్కడ అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఇంకా ఎటువంటి సేఫ్టీ డెవలప్ చేసుకోవాలి, అదంతా స్టడీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. తర్వాత 2025 లాస్ట్ కల్లా 6000 మీటర్స్ డెప్త్కి తీసుకువెళ్ళి అక్కడ ట్రయల్స్ చేయాలనుకుంటున్నారు అనమాట.
ఓకే. సో, అండ్ అసల ఈ మత్స్య 6000 ఏదైతే ఉందో సబ్‌మర్సిబుల్ వెహికల్ ద్వారా ఈ సముద్రయాన్ మిషన్‌ని లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఆర్ స్టడీ చేయాలనుకుంటున్నారు. సో, ఈ మత్స్య 6000 సబ్‌మర్సిబుల్ వెహికల్‌ని ఎవరు డెవలప్ చేస్తున్నారంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఈ సబ్‌మర్సిబుల్ వెహికల్‌ని డిజైన్ చేయడం, డెవలప్ చేయడం చేస్తుందనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి చెన్నైలో ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ మత్స్య 6000 ఎన్ని గంటలు సముద్రంలో సేఫ్‌గా ఆపరేట్ చేయగలదు అనంటే 16 అవర్స్. జనరల్లీ ఇట్ కెన్ ఆపరేట్ ఇన్ నార్మల్ సర్కమ్‌స్టాన్సెస్ అనమాట. నార్మల్ సిట్యుయేషన్స్‌లో. అదే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో అది 96 అవర్స్ వరకు గూడా సముద్రంలో అది ఉండగలదు. సో, ఈ మత్స్య 6000లో ఉన్న టోటల్ ఎక్విప్‌మెంట్‌లో ఉన్న 60% ఎక్విప్‌మెంట్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే తయారు చేస్తున్నారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ ఫ్రేమ్ అవ్వచ్చు, బాలాస్ట్ ట్యాంక్స్ అవ్వచ్చు, ప్రెషరైజ్డ్ కేసింగ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇండియాలోనే తయారు చేస్తున్నారు. రిమైనింగ్ 40% ఇంటర్నేషనల్ వెండార్స్ నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే కెమెరాస్ అవ్వచ్చు, సెన్సార్స్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్ ఇదంతా కూడా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలి కాబట్టి మనం ఫారెన్ నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇది ఈ మత్స్య 6000 ద్వారా మనం సముద్రయాన్ మిషన్ కనుక సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటే మనం ఎలైట్ క్లబ్ ఆఫ్ కంట్రీస్‌లో అంటే ఈ టెక్నాలజీ ఉన్న టాప్ మోస్ట్ కంట్రీస్‌తో మనం కూడా జాయిన్ అవుతాం అన్నమాట. సో, ఈ యాక్చువల్‌గా ఈ 5000 మీటర్స్ కన్నా డీప్‌గా వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేసి రీసెర్చ్ చేసే టెక్నాలజీ ఈ కంట్రీస్‌కి ఉన్నాయి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, చైన్. సో, ఈ కంట్రీస్‌కి ఈ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు గనక మనం ఈ సముద్రయాన్ మిషన్ ద్వారా మనం 2026లో మిషన్ కంప్లీట్ చేసుకున్నామంటే ఆ కంట్రీస్‌తో మనం కూడా చేరతామనమాట. అంటే అటువంటి రేర్ టెక్నాలజీ ఉన్న కంట్రీస్‌తో మనం గూడా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎస్పెషల్లీ రీసెంట్‌గా ఈ టైటాన్ సబ్‌మర్సిబుల్ వెహికల్ అనేది మనం న్యూస్‌లో బాగా చూసాము. అది కొంత సముద్రంలో ఈ టైటానిక్ యొక్క శకలాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళు క్యారీ చేస్తూ వెళ్ళింది అది టైటాన్ సబ్‌మర్సిబుల్ వెహికల్. సో, ఆ వెహికల్ బ్లాస్ట్ అయిపోయి అందులో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ పర్సన్స్ వాళ్ళు చనిపోయారనమాట. సో, చనిపోయారు కాబట్టి ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అందుకనే మనం జనరల్‌గా ఈ మత్స్య 6000 డిజైన్‌లో కార్బన్ ఫైబర్‌ని యాస్ ఎ హల్‌గా యూజ్ చేద్దాము. అంటే హల్ డిజైనింగ్‌లో కార్బన్ ఫైబర్‌ని యూజ్ చేద్దామనని అనుకున్నారు. సో, కానీ దాన్నేంటంటే ఈ కార్బన్ ఫైబర్ కొంత డెప్త్ వరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. అది స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ కొంత డెప్త్ వరకు మాత్రమే. సో, ఇంకా డెప్త్‌కి వెళ్ళే కొద్దీ ఏమైద్దంటే ఆ కార్బన్ ఫైబర్ అనేది రెసిస్ట్ చేయలేదు. దాని సముద్రంలో ఉన్న ప్రెషర్‌ని తట్టుకోలేదనమాట. సో, అందుకనే లైట్ వెయిట్ అండ్ స్ట్రాంగ్ టైటానియం అలాయ్‌ని యూజ్ చేసి ఈ మత్స్య 6000 యొక్క హల్‌ని తయారు చేద్దామనని ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇస్రోకి ఆహ్, ఆ టాస్క్ ఇవ్వడం జరిగిందనమాట. జనరల్లీ ఈ హల్ ఏదైతే ఉందో అది తయారు చేయడానికి ఆహ్, ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఆ టెక్నాలజీ లేదు. సో, దాన్ని ఇస్రోకి ఆ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇస్రో దాన్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే. సో, ఈ టైటానియం అనేది చాలా మోస్ట్ సబ్‌మర్సిబుల్ వెహికల్స్ స్ట్రాంగ్‌గా ఉన్న జనరల్‌గా రీసెర్చ్ మిషన్స్‌లో ఇది ప్రపంచంలోనే ఈ టైటానియం అలాయ్‌ని యూజ్ చేస్తారనమాట. ఓకే. సో, అదే టైటానియం అలాయ్ కష్టమైనప్పటికీ మన దేశంలో మనం దాన్ని తయారు చేసుకొని మనం ఈ మత్స్య 6000లో యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా సేఫ్టీ మెజర్స్‌లో భాగంగా సర్టిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం తయారు చేసే మత్స్య 6000 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి లోబడి ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే ఉందో అంటే డీఎన్‌వై అనే నార్వేజియన్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉంది. సో, ఇదేం చేస్తదంటే 10,000 మీటర్స్ వాటర్ డెప్త్‌లో అక్కడి వరకు కూడా వెళ్ళే సబ్‌మర్సిబుల్ వెహికల్స్ యొక్క వాటికి సర్టిఫికేషన్ అనేది సేఫ్టీ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అనేది ఈ డీఎన్‌వి కంపెనీ ఇస్తుందనమాట.
సో అటువంటి సర్టిఫికేషన్ కోసం ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ లోబడే మనం ఈ మత్స్య 6000 సబ్మర్సిబుల్ వెహికల్ని కూడా మనం తయారు చేస్తున్నాము. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఏంటంటే మన టార్గెట్ యాక్చువల్గా 6000 మీటర్స్ డీప్కి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ దానికన్నా అంటే 1 into 1.2 టైమ్స్ డెప్త్కి వెళ్ళేలాగా మనం ఈ మత్స్య 6000ని తయారు చేస్తాం అనమాట. అంటే మోర్ దాన్ 6000 మీటర్స్ డెప్త్కి వెళ్ళినా కానీ తట్టుకునేలాగా ఆ ప్రెషర్ని తట్టుకునేలాగా ఈ మత్స్య 6000ని మనం డిజైన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వేరే షేప్ విషయానికి వస్తే షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎస్పెషల్లీ ఈ సముద్రం లోపలికి వెళ్ళే ఈ వెజల్ ఆ సముద్రం యొక్క ప్రెషర్ని తట్టుకోవాలి అని అంటే షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టైటాన్ యాక్చువల్గా మనం రీసెంట్గా చూసిన ఈ టైటాన్ ప్రమాదం కూడా షేప్ వల్ల అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే షేప్ టైటాన్ డిజైన్ ఏంటంటే ఎక్కువ మందిని పట్టడానికి తయారు చేశారే కానీ దాని యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది పక్కన పెట్టారనమాట. సో ఈ స్పెరికల్ షేప్ అయితే సేఫ్గా ఉంటుంది. ఎందుకు సేఫ్గా ఉంటుంది అని అంటే సముద్రంలో డెప్త్కి వెళ్ళే కొద్ది ఏంటంటే ప్రెషర్ అన్ని వైపుల నుంచి ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఈ అన్ని వైపుల నుంచి ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో అప్పుడు ఇది ఓవరాల్గా బ్రేక్ అవ్వకుండా బ్లాస్ట్ అవ్వకుండా తట్టుకోవాలి అని అంటే స్పెరికల్ షేప్ అనేది బెస్ట్ షేప్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో జనరల్లీ 6000 మీటర్స్ డెప్త్ అని అంటే అక్కడ ఎంత ప్రెషర్ ఉంటుంది అని అంటే సీ సర్ఫేస్ లెవెల్ మీద ఉండేదానికన్నా 600 టైమ్స్ ఉంటుంది ప్రెషర్. ఓకే, 600 టైమ్స్ ఉంటుందన్నమాట. 600 టైమ్స్ టు దట్ ఆఫ్ సీ సర్ఫేస్ లెవెల్. ఓకే, సో అంత హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ని తట్టుకోవాలి అని అంటే స్పెరికల్గా ఉందనుకోండి అన్ని సైడ్ల నుంచి ప్రెషర్ ఒకేలా వస్తుంది కాబట్టి ఒకే ప్రెషర్ ఉంటుంది కాబట్టి అది తట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెరాస్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే జనరల్లీ ఎటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ వాడతారు అని అంటే ఈ మత్స్య 6000 వెజల్ని సబ్మర్సిబుల్ వెజల్ని తీసుకువెళ్ళాలి అని అంటే జనరల్లీ ఏంటంటే ఒక షిప్లో తీసుకెళ్తారు దాన్ని. ఫస్ట్ షిప్లో తీసుకెళ్ళి డిజిగ్నేటెడ్ ప్లేస్ ఎక్కడైతే దాన్ని సబ్మర్స్ చేయాలో అక్కడ దాన్ని సబ్మర్స్ చేస్తారనమాట. ఈ జనరల్ ఏంటంటే కన్యాకుమారి నుంచి 1500 కిలోమీటర్స్ ఆఫ్ టువర్డ్స్ ఇండియన్ ఓషన్ దాన్ని అక్కడ అంటే కన్యాకుమారి నుంచి 1500 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక వచ్చే స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ మత్స్య 6000ని ప్రయోగించాలనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఒక షిప్లో తీసుకెళ్ళి ఆ ప్లేస్ వరకు అక్కడ క్రేన్తో దాన్ని లోపలికి దించడం జరుగుతుంది అనమాట. సో అదేమైందంటే ఈ పైన షిప్తో ఇది కమ్యూనికేట్ అవ్వాలి. ఎలా కమ్యూనికేట్ చేస్తారు అని అంటే అల్ట్రా షార్ట్ బేస్ లైన్ ఎకోస్టిక్ పొజిషనింగ్ సిస్టమ్ని వాడతారనమాట. జనరల్లీ సముద్రంలో ఉన్న అదర్ ఎక్విప్మెంట్తో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్మెరైన్ ఇంకో సబ్మెరైన్తో కమ్యూనికేట్ చేయాలంటే ఎకోస్టిక్ ప్రిన్సిపల్స్ వాడతారు. అంటే సౌండ్ని వాడతారు యాక్చువల్లీ జనరల్లీ. ఈ సౌండ్ని వాడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్మెరైన్ ఏం చేస్తా అంటే ఒక పల్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అది ట్రావెల్ చేసి ఈ సబ్మెరైన్కి వెళ్తాయి. ఈ సబ్మెరైన్ కూడా మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి మళ్ళీ అది బ్యాక్ రిప్లై ఇస్తుంది అనమాట. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఇస్తుంది. సో సౌండ్ రూపంలో మాత్రమే కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇది అల్ట్రా షార్ట్ బేస్ లైన్ ఎకోస్టిక్ పొజిషనింగ్ సిస్టమ్ అనే కమ్యూనికేషన్ సిస్టమ్ని వాడడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జనరల్లీ ఏంటంటే ఇప్పుడు స్పేస్ మిషన్స్లో యూజ్ చేసేది ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ని యూజ్ చేస్తారు కమ్యూనికేషన్ సిస్టంలో. సో అది పాసిబుల్ అవ్వదు. ఇక్కడ సౌండ్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక డివైస్ ఒక వెహికల్ ఇంకో వెహికల్తో. ఓకే, సో ఇక్కడ యుఎస్బిఎల్ సిస్టమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఎకోస్టిక్ టెలిఫోన్ని వాడడం జరుగుతుంది అనమాట. జనరల్లీ సముద్రంలో డెప్త్ పెరిగే కొద్ది ఏమైందంటే ఈ ఎకోస్టిక్ టెలిఫోన్ క్లారిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది డెప్త్కి వెళ్ళే కొద్దీ. ఓకే, సో క్లారిటీ తగ్గిపోతుంది, క్లియర్గా ఉండదు. కోర్స్ కొంత అడుగులు ఉంటుంది కానీ ఇట్ విల్ నాట్ బి క్లియర్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అది మాత్రమే కాకుండా
ఇంకో డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఈ మొత్తం ప్రాసెస్‌ని అంటే ఈ ప్రయోగం వన్స్ ఆ వెసెల్ సముద్రంలోకి వెళ్ళినప్పటి నుంచి మొత్తం ప్రాసెస్‌ని లైవ్ స్ట్రీమ్ చేయడం అయితే పాసిబుల్ అవ్వదు. ఎందుకనంటే ట్రాన్స్మిషన్‌లో 20 మినిట్స్ 20 సెకండ్స్ లాగ్ అనేది చూస్తాం. ఈ 20 సెకండ్స్ లాగ్ అనేది ఉంటది కాబట్టి ఈ ట్రాన్స్మిషన్‌లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. టు లైవ్ స్ట్రీమ్ అది కుదరదు. ఓకే. సో, ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం చెప్తే ఈ మత్స్య 6000 జనరల్లీ గ్రావిటీ మీద, వాటర్ మీద అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేసి ఇది ట్రావెల్ చేస్తుందనమాట. ఓకే. అంటే ఆ సముద్రంలో ఉన్న 6000 మీటర్స్ డెప్త్‌కి గ్రావిటీ యూజ్ చేసుకుంటది. వాటర్ యూజ్ చేసుకుంటది. లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేసుకొని అది ట్రావెల్ చేస్తది. జనరల్లీ ఏంటంటే ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళాలి అనంటే అది వెయిట్ గెయిన్ అవ్వాలి. పైన ఉన్నప్పుడు లైట్‌గా ఉంటది. సముద్రంలోకి కొంత డెప్త్ పెరిగే కొద్దీ అది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటదనమాట. ఓకే. అది ఎలా అంటే బాలాస్ట్ ట్యాంక్స్‌లోకి వాటర్ తీసుకుంటదనమాట. సో, వాటర్ తీసుకొని అది వెయిట్ గెయిన్ అయ్యి, ఆ వెయిట్ ఇప్పుడు బరువుందనుకోండి, బరువు ఎక్కువుందనుకో, ఆ వాటర్ థ్రస్ట్‌ని కూడా తట్టుకొని కిందకి వెళ్తదనమాట. అర్థమైందా అండి? సో, అదే దాన్ని ఎమర్జెన్సీ ఏమన్నా క్రియేట్ అయిందనుకోండి లోపల, అది ఇమ్మీడియేట్‌గా త్వరగా బయటికి రావాలి అని అనుకుంటే, డ్రాప్ వెయిట్ సిస్టమ్ అనే మెకానిజంని ఇది యూజ్ చేస్తది. అంటే వెయిట్‌ని తగ్గించుకుంటది. వెయిట్‌ని తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా అది పైకి తేలాడడానికి అవకాశం ఉంటదనమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇలాంటి టర్మ్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ మత్స్య 6000 మొత్తాన్ని గూడా ఫుల్లీ ఆక్సిజనేట్ చేస్తారు. నెక్స్ట్ లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్ గూడా అందులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ మత్స్య 6000లో ఈ రోబోటిక్ ఆర్మ్స్ కూడా పెట్టడం అంటే చేతులు రోబోటిక్ హ్యాండ్స్ అని మనం చెప్పొచ్చు. ఆర్మ్స్ అని చెప్పొచ్చు. సో, ఈ రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా శాంపిల్స్ కలెక్ట్ చేయడం ఈజీ అవుతుందనమాట. శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. అండ్ వాటిని బయటకొచ్చిన తర్వాత అనాలిసిస్ చేయడం చేస్తారనమాట. సో, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి న్యూస్‌లో ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి? వాటిలో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి? ఈ టెక్నాలజీ పార్ట్ చాలామంది వదిలేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీని మీ నాలెడ్జ్‌ని టెస్ట్ చేయాలంటే, ఇది ఏ టెక్నాలజీ బేస్ చేసి దీన్ని తయారు చేశారని కూడా చెప్పొచ్చు. అదే ఫీచర్స్ అనమాట మనం చదువుకోవాలి. ఇది ఏ ఏ ఫీచర్ దేనికి ఉపయోగపడుతది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మీకు గనక ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ గనక కావాలంటే మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు కరెంట్ ఇష్యూస్ అండ్ స్టాటిక్ పార్ట్ 2 కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ నేను ఈ క్లాస్‌లో గూడా నేను ఈ కోర్స్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ అయితే మన దగ్గర జరుగుతుంది. ఈ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. డైలీ మీకు టెస్టులు పెడతాను. అండ్ అది మాత్రమే కాకుండా మీరు రెగ్యులర్‌గా టెస్టులు రాస్తేనే మీరు సక్సెస్ అవుతారు. సో, నార్మల్‌గా చదువుకుంటూ వెళ్తే మాత్రం టెస్టులు రాయకుండా ఓన్లీ చదువుకుందాము, చదువుకొని సిలబస్ కంప్లీట్ చేద్దాము, టెస్టులు లాస్ట్‌లో రాసుకుందామంటే అది జరగని పననమాట. ఎందుకనంటే టెస్ట్ ఎవరైతే ముందు నుంచి చదువుకుంటారో, ముందు నుంచి రాస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకే. ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్ యూ.